విలేజ్లోకి వెళ్ళకూడదని చెప్పి నాకేం ఎక్కడ రిస్ట్రిక్షన్స్ రాయలేదు. విలేజ్ లేక్ 11:30కి వెళ్ళాలని ఎక్కడ ఉన్నా, గ్రామం లేక్కి వెళ్ళకూడదు, గుడికి వెళ్ళకూడదు అని నాకు ఎటువంటి రిస్ట్రిక్షన్స్ చెప్పలేదండి. గుడికి వెళ్ళడానికి కూడా కోర్టు పర్మిషన్ తీసుకోవాలా? కాదు, అంటే గుడికి వెళ్ళడానికి కూడా కోర్టు పర్మిషన్ పెట్టాలా? ఇప్పుడు ఇక్కడ మీటింగ్ గురించే నేను పర్మిషన్ తీసుకున్నానన్న. గుడికి వెళ్ళడానికి కోర్టు పర్మిషన్ లేదని మీరు అంటున్నారు కదా. గుడికి వెళ్ళడానికి కోర్టు పర్మిషన్ కావాలని చెప్పి మీరు చెప్పండి. అందుకే అంటున్నారు అన్న, ఇప్పుడు గుడికి వెళ్ళడానికి కూడా కోర్టు పర్మిషన్ కావాలా? ఏం యాక్టివిటీస్ అన్నా? గుడికి వెళ్ళడం కూడా యాక్టివిటీనేనా? గుడికి వెళ్ళడం కూడా యాక్టివిటీనేనా? లేదని మీరు అడుగుతున్నారు. గుడికి వెళ్ళడానికి కోర్టు పర్మిషన్ లేదంటున్నారు. అదే అంటే మీరు ఇప్పుడు చెప్తున్నారు కదా, మీరు రిటర్న్ గా ఇవ్వండి. ఇంతకుముందు నోటీస్ ఇచ్చారు నాకు, ఇక్కడ మీటింగ్ పెట్టడానికి పర్మిషన్ లేదు అని చెప్పి నోటీస్ ఇచ్చారు కాబట్టి నేను కోర్టుకి వెళ్ళాను. ఇప్పుడు మీరు ఇదే రిటర్న్ గా గుడికి వెళ్ళడానికి కోర్టు పర్మిషన్ కావాలని చెప్పి మీరు అది చెప్పండి అన్న. ఇప్పుడు నేను టెంపుల్కి వెళ్ళి దేవుడికి దండం పెట్టుకునే హక్కు నాకుందా లేదా చెప్పండి అన్న. విలేజ్ కి లేదు కాబట్టి నేను కోర్టు పర్మిషన్ తెచ్చుకున్నాను. ఇప్పుడు మీరు గుడికి వెళ్ళే హక్కు లేదని చెప్పండి, మళ్ళీ కోర్టు పర్మిషన్ తెచ్చుకున్నాను. అంతే వాళ్ళు పిల్లల కోసం పరిగెత్తే వాళ్ళు అయితే వాళ్ళు ఎప్పుడు దొరకాలిక పిల్లలు వాళ్ళ దొరుకుతారా? వాళ్ళు దొరకరా? రౌండప్ చేశారుగా, వాళ్ళు వెళ్ళే వాళ్ళు అటు వెళ్తున్నారు. ఎస్ఐ గారు పట్టుకున్నారు. సాయంత్రం నెట్టుకెళ్తారా? వెళ్ళిపోయారు, చాలా మీద చూడట్టు వెళ్ళిపోయారులే. పా రౌండ్ అప్ చేశారు అక్కడ పోలీసు, అయినా కూడా వెళ్ళిపోయారు. అడిగితే దొరకలా. వస్తున్నారా ఇద్దరు?
ముఖ్యంగా మనం ఎప్పుడు చెప్పుకునేదే కాబట్టి 2 నిమిషాలు నేను మాట్లాడుతున్నాను.